ఏదో స్వర్ణ గ్రామం ఉంది, స్వర్ణ వార్డు ఉంది, వీళ్ళు నేర్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ వస్తే చిత్తూరు జిల్లా చూస్తే దీంట్లో 20వ స్థానంలో ఉన్నాం రాష్ట్రంలో. మా ఆఫీసర్లు ఉన్నారు, ఇక్కడ నా టీం. రాజకీయ పార్టీ నాకు, తెలుగుదేశం పార్టీ నాకు ప్రాణ సమానమైన కుటుంబ సభ్యులుంటే, ఒక పక్క వాళ్ళు పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తే, ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో టీం నా అధికార యంత్రాంగం, దాన్ని లీడ్ చేసే వ్యక్తి మా కలెక్టర్ గారు. అందుకే వాళ్ళు కూడా ఉండమన్నాను. నేను ప్రజలకు సేవకుణ్ణి, నేను పెత్తందారు కాదు. మీకు మెరుగైన సేవలు అందించగలిగితే మీరు శభాషను మెచ్చుకొని ఈరోజు ఏ విధంగా అయితే ఉత్సాహం చూపించారో శాశ్వతంగా ఇదే ఉత్సాహం చూపించి, మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిస్తే ఆ రోజు ఒక మాట చెప్తే, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, మీ అందరికీ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఇస్తామంటే సూపర్ హిట్ చేశారు. 94% సీట్లు గెలిపించారు. ఇంకో పక్కన అపోజిషన్ పార్టీకి 11 కూడా రాకుండా చేశారు. అది మీరిచ్చిన మ్యాండేట్. మేము ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మీకు దగ్గర కావడానికి, మీ సమస్యల్ని పరిష్కారం చేయడానికి, మిమ్మల్ని అన్ని విధాలా బాగు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడ ఉండే అధికార యంత్రాంగాన్ని ఒకటే కోరుతున్నాను, నేను ఇప్పుడు అన్ని చదివి వినిపిస్తాను. ఇక్కడ ఏమేం జరుగుతున్నాయని. రాష్ట్రం కంటే మెరుగ్గా ఉన్నారా, రాష్ట్రం కంటే వెనకబడ్డారా? భవిష్యత్తులో కూడా ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, మొత్తం రికార్డు అయిపోతుంది. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎట్లయితే రికార్డు అయిపోతుందో, డిజిటల్ హెల్త్ రికార్డులో మా ఆఫీసర్స్ పర్ఫార్మెన్స్ కూడా బిగినింగ్ నుంచి ప్రతిరోజు ఏ ఊర్లో పనిచేసినా రికార్డు అయిపోతుంది. వాళ్ళు బాగా పనిచేస్తే వాళ్ళకి దండేస్తా. ప్రజలు ప్రాణాలు కాపాడే రాజకీయాలు ఒకవైపు, ప్రజలను భయపెట్టి మోసాలు చేసే రాజకీయాలు ఇంకొక వైపు. ఇది మన రాష్ట్ర పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం సూపర్ 6 సూపర్ హిట్ చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిది. అభివృద్ధి, సుపరిపాలనతో ముందుకు పోతున్నాం. ఇది చూసి గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోతుంది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, గంగ వెర్రులెత్తున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు, మీడియా ముందుకొచ్చి మాయా నాటకాలు. మీరందరూ ఆలోచించుకోవాలి, ఇది ఒక రాజకీయ పార్టీ నైజం, అదే గొడ్డలి పార్టీ. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే 11 విషయాలు విజ్ఞప్తి చేస్తున్నా. నేను 48 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. నేనెప్పుడు కూడా ఏదైనా నా మీద 23 క్లేమోర్ మైన్స్ వెంకటేశ్వర స్వామికి లాంఛనాలు ఇవ్వడానికి పోతా ఉంటే, ఆ రోజు నక్సలైట్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే నేను రాజకీయం చేయలేదు. ఒకవేళ నా ప్రాణాలు పోయి ఉంటే కూడా మీకోసం నా ప్రాణాలు పోయాయనుకుంటాను తప్ప నేను ఎప్పుడు భయపడలేదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడి మీకు మళ్ళా ఈ పనులు చేయమని పునర్జన్మనిచ్చాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వివేక హత్య నాటకాలు అంతిమని అడుగుతున్నా. మీ అందరికీ తెలుసా లేదా అని అడుగుతున్నా. వివేకానంద్ ఎవరు హత్య చేశారు తెలుసా లేదా? మీకు తెలుసంటే చేలు పైకెత్తండి. నిన్నేం మాట్లాడాడు పెద్ద మనిషి చూశారా? నంగ నాచిగా మాట్లాడాడు.
నేనే చంపించానని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు నాటకాలేసి తప్పుడు వార్తలు రాసి రాజకీయ లబ్ధి పొంది మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? గులకరాయి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? ప్రజల్ని మోసం చేసే ఎత్తుగడ, దుర్మార్గానికి పరాకాష్ట. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇంటి దగ్గర అప్పజెప్పి అంత్యక్రియలు చేసుకోమనే అరాచకం. అలాంటి వాడికి సన్మానం చేసే నీచ సంస్కృతి ఈ గొడ్డలి పార్టీది. 5.0%తో రాష్ట్రం కంటే 4.7% మెజార్టీ వచ్చింది. గట్టిగా అభినందించండి. పైకెక్కండి. థ్యాంక్ యూ. అదే మరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 70%, ఈవిడ కూడా 2.3% ఎక్కువ వచ్చింది. 3.5% ఎక్కువ వచ్చింది. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, అక్కడ రెసిడెన్షియల్, ఇవి హాస్టల్స్. ఇక్కడ 76.44, 2.67% ఎక్కువ వచ్చింది.